వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. 15,000 20,000 ఇవ్వడం అంటే గొప్ప మాట. ఇట్స్ ఇన్ 70s కదా. అంత ఇచ్చేవారు సార్? 15,000 నేను తీసుకున్న పెద్ద రెమ్యూనరేషన్ ఎస్పి భయంకర్ అని మన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి జగపతి బ్యానర్, కృష్ణరాజు గారు, నాగేశ్వరరావు హీరోలు, అందులో మెయిన్ విలన్ని. అందులో నాగేశ్వరరావుని చంపేస్తాను అనుకుంటాను. అయ్యో అంటే చాప కింద నీళ్ళ వెళ్ళే విలన్ అవి కాదు. దానికి నేను తీసుకున్న రెమ్యూనరేషన్ ది హైయెస్ట్ రెమ్యూనరేషన్ అది. 15,000 ఆ రోజుల్లో 15,000 అప్పుడు 1000 కింద ఉండేది కాదు. ఆ రెమ్యూనరేషన్ రోజువారీ ఇది కాదు. ఇప్పుడు డైలీస్ వచ్చాయి రోజుకింత అని. అప్పుడు డైలీ లేదు. ఎస్వి భయంకర్ ఫర్ సమ్ డేస్ వీవర్ ఇన్ వైజాగ్, విశాఖపట్నంలో. షూటింగ్ అవుతుంటుంది, నాకు పని లేకపోయినా కూర్చోవడం. ఇప్పుడు పని లేకపోతే కూర్చోవడం అవ్వదు. తీసుకెళ్ళాడంటే రోజుకి 5,000 పడిపోవడం, వాడు తిరిగి పో అన్నంత వరకు. అప్పుడు అది కాదు రెమ్యూనరేషన్, కన్సాలిడేటెడ్ ఇంత, రోల్కి ఇంత, అంతే రోజులకి ఇంత. హ్యాపీ అమ్మ. అప్పుడు రోజులు అవి, ఇప్పుడు రోజులు ఇవి, అంతే కదా. అంతే కదా సార్, అలా రజనీకాంత్ గారితో మీకున్న అనుబంధం రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో అప్పుడు రజనీకాంత్ ఎలా వచ్చిందంటే, వాడు ఒక రకంగా అలా ఉండేవాడు. ఎన్నడా రజనీ అన్న దీనిలో ఉండేవాడు. వీళ్ళని వెళ్ళేసరికి పెద్ద హీరోలు నాగేశ్వరరావు కానీ, రామారావు గారు కానీ. అయితే రామారావు గారు, నాగేశ్వరరావు గారు అదొక, నేను ఇండస్ట్రీలోకి రావడానికి కారణం నాగేశ్వరరావు గారే. అవును, నిలబడ్డానికి కారణం అంటే ఇంక వెళ్ళిపోదాం, దండం పెట్టి ఇండస్ట్రీకి, దీని ధర ఎక్కడ కనిపించట్లేదు అనుకున్న రోజుల్లో ఆయన ఇచ్చిన చేయూతాయి. దాంతో చిన్న ధైర్యం వచ్చింది, పర్వాలేదని. నేను మొట్టమొదటి కెమెరా ముందు నిలబడింది ఆయన వల్లే. అవును, ఆ రకంగా ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు అక్కినేని నాగేశ్వరరావు గారు. అబ్బబ్బా, ఆయన ఒకడమ్మా ఏదో ఆయన హెల్ప్ చేయడం చాలా తక్కువ అంటారు. అలాంటిది మరి ఎందుకు నాకు అంటే, నేను యాక్టర్ని చూడగానే నాలో నట లక్షణాలు ఏవైనా కనిపించి ఉంటాయి అనుకుంటున్నాను. లేకపోతే ఎందుకు చేయాలి ఆయన? అవును, ఈ నోవే ఐఎమ్ కనెక్టెడ్ టు హిమ్. మామూలు ఆయన హోటల్ సవేరాలో దిగేవాడు, ఇక్కడ మద్రాసులో. అవును, అక్కడికి వెళ్ళి దండం పెట్టి అందరూ ఏంటి విషయం ఎవరినో అన్నట్టు చూసాడు. బాగుంది. అలా కలిసిన మనిషికి ఆయన ఇంత సాయం చేయడం గొప్ప. ఆయన మాట వల్ల నేను ఎన్నో సినిమాలు చేశాయి హైదరాబాద్. ఆ తర్వాత ఆయనే అన్నారు, నీకు హైదరాబాద్ ఇస్ నాట్ రైట్ ప్లేస్, ఇక్కడ నా సినిమాలు తప్ప ఉండవు. అవును, గో టు మద్రాస్, ఇండస్ట్రీ ఈజ్ దేర్ అన్నాడు. సో దాంతో అప్పుడు కొత్తగా పెళ్ళయింది నాకు. పెళ్ళని సంకనేసి వెళ్ళిపోయి. అరేంజ్ మ్యారేజేనా సార్? అరేంజ్. అయ్యో అంతే యోగం అమ్మ. అదే అంటున్నాను కదా, పెద్ద ఆలోచించు, నేనేదో చేస్తాను అనుకోకు. వాళ్ళ నాన్నగారి దగ్గర పని చేయడానికి నేను ఓకే. అంటే ఒక పొజిషన్లో ఉన్న మనుషులు వాళ్ళు, డబ్బున్న వాళ్ళు. ఆ రోజుల్లో ఒక అంబాసిడర్, ఒక ఫియట్ ఉండేవంటే యూ కెన్ ఇమాజిన్. ర్యాలీ సైకిల్ కొనుక్కుంటేనే ఇలా చూసి వెళ్తారు. అంత ఇదిలో వాళ్ళకి 2 కార్లు ఉండేవి. అంత పెద్ద ఫ్యామిలీ. మరి ఎందుకు? కానీ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటే కొంచెం వెనకాడతారు కదా సార్, ఆ రోజుల్లో ఉండేది ఆ వాతావరణం. అయినా ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ కదా, పెద్ద మైనస్ ఇది. ఇంతకీ మీ ఇంట్లో చెప్పలేదా సార్ సినిమా ఇండస్ట్రీ వద్దు మనకి? చెప్పారు, ఎవరు అనలే. మా అమ్మమ్మ, మా అమ్మ నాగేశ్వరరావు అంత అయిపోరా అంది. మీరు చెప్పడం భలే ఉంది సార్, నిజంగా. వాళ్ళందరూ ఆశిస్తులే కదా సార్ మీరు, అంటే ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఏంటో తల్లి. ఇంకోటి, ఇంతకాలం బతకడం ఏంటి అసహ్యంగా, మీనింగ్లెస్. నేను హోల్ హార్టెడ్లీ నమ్మి చెప్తున్నానమ్మా. ఎందుకు బతుకుతున్నావు? వాట్ హ్యావ్ ఐ డూయింగ్? ఏమీ లేదు. ఊపిరి ఉంది కాబట్టి ఇది ఏదో లంగ్స్ పనిచేస్తున్నాయి, గుండె పనిచేస్తుంది, బతికేస్తున్నాయి. 70s తర్వాత బతకడం కొంచెం నేరం అన్న ఉద్దేశం. అలా అంటే
మీరు అన్ని దేవుడికి వదిలిపెట్టినప్పుడు ఇది కూడా వదిలేదు. అందుకే లేకపోతే సూసైడ్ చేసుకోవచ్చు కదా, చేతిలో తెచ్చిపోవడం సేపు. అంటే అర్థమైంది అదే, బహుశా అంటే ఇంకా కారణం ఏదో ఉంది. మీరు అదే అంటారు, రే అకారణంగా ఎవ్వడు ఊపిరి తీసుకోవడం ఏదో ఉంటుంది. ఇప్పుడు రేపు ఇటు ఏదో వస్తుంది నేను అనుకుంటున్నాను. ఈ పొడుగు సెల్చి తగిలించుకొని హిమాలయస్ పోవడమే మిగిలి మీకు సాధన మీరు చేయాలనే కోరిక మీకు ఉంది కాబట్టి. ఇప్పుడు యాక్టింగ్ అసలు ఆపేసి ఎన్ని రోజులు అయింది సార్? అంటే ఆపేసి నేనన్నా ఆపడానికి ఎవరో పిలవలేదు. అంతే పిలవలేదు అది. బట్ నేను